ప్రధాని మోదీ పర్యటన నిన్న కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ఒక అధికారికమైనటువంటి ప్రోగ్రాం అయినా సరే, ఆ ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్ళి వెళ్ళడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రధాని మోదీ నేరుగా ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం నేపథ్యంలో ఇదంతా జరిగిందా? ఇలాంటి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఎలా చూడాలి ఈ ప్రధాని మోదీ నేరుగా అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చినటువంటి మోదీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇంటికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులతో కలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాజకీయ మిత్రత్వం ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వాములు. కాబట్టి ఒక సాధారణ విషయమే. కాకపోతే ఈ మధ్య కాలంలో కానీ చాలా రోజులు మనం పరిశీలన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా వెళ్ళడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మధ్య కాలంలో కొంత చికిత్స జరిగినట్టుంది, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆరోగ్య మాట్లాడుకోవడం, పరామర్శించడం ఒక అంశం. ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రిని కలవకపోతే బాగుండదని ఉద్దేశంతో కావచ్చు, ఆప్యాయతతో కావచ్చు వెళ్ళుండొచ్చు. ఈ వెళ్ళడాన్ని సాధారణ దాంట్లో చాలా సానుకూలంగా చూడొచ్చు, అభినందించాలి కూడా. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తమ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అదే సందర్భంలో కేంద్ర బిందువు కూడా చంద్రబాబు గారిని కూడా మంచి సాంప్రదాయం, దీన్ని స్వాగతించాల్సిందే. అయితే ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తాయి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా, అమెరికా అధ్యక్షుడు వచ్చినా ఎవరు వచ్చినా మా ఇంటి విలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటాడు. తిరుమల వారికి బహుకరించే విషయంలో కానీ, ఇంకోటి విషయంలో కానీ, శ్రీవారి ప్రసాదాలు కావచ్చు ప్రత్యేకంగా తీసుకురావడం, ఫోటోలు ఇస్తుంటారు. ఫస్ట్ టైం రాముడు పేరు ప్రస్తావించారు. అంటే మన హైందవ ధర్మంలో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరం అందరూ ఒకటే, దాన్ని మనం ఏం తక్కువ ఎక్కువ ఉండదు, మనందరికీ దేవతలే వాళ్ళు. కాకపోతే ఎప్పుడు లేనట్టు కొత్త అంటే బీజేపీ అంటే రాముడు, దక్షిణాది అంటే వెంకటేశ్వర స్వామి క్రమంలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అంటే శ్రీవారి లడ్డు అది చిన్న విషయం, ప్రధానమంత్రి గారికి ఇవ్వడంలో అంటే మోడీ గారికి ఇంకా అంత సౌకర్యంగా లేరా అనే సిగ్నల్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే ఇంటికి రావడం ఒక గొప్ప విషయం, ఒక మంచి సిగ్నల్. ఇంటికి వచ్చిన తర్వాత రాముడు బహిరించారు కానీ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది వెంకటేశ్వర స్వామి బహిరించి ఎవరు తక్కువ చేయాలని ఆయన ఉద్దేశం కాదు. రాముడు అంటే ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాజకీయం, బీజేపీ కొంచెం ప్రత్యేక ఎమోషనల్ కలిగిన పార్టీ దాంట్లో. అందుకని ఇంకొంచెం దగ్గర అవుదాం అనుకుంటారా అని ఒక సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అదొక ప్రత్యేకంగా నాకు కనపడింది. భువనేశ్వర్ గారు కూడా ఏదో ఎక్స్ లోనో ఎక్కడో స్పందించట్టున్నారు. ఆ రాముడు అంటే ఆయన పోల్చారు. అంటే నందమూరి తండ్రి రాముడు అంటే సినిమాల్లో తెలుగు వాళ్ళకి రామారావే గుర్తొస్తుంటాడు. అంత బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రజల మీద ప్రభావం చూపిస్తాను, ఎవరు కాదంటారు. కానీ అట్లా పోల్చుకుంటూ చెప్పడం అనేది బాగుంది, మంచి సాంప్రదాయమే. కానీ ఎప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి అనేవారు కాకుండా పెట్టడంలో రాజకీయంగా కొంచెం దగ్గర కావడం, ఇట్లాంటి సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అనే అనుమానం చంద్రబాబు గారి పట్ల. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఆరోగ్య సమస్యలు వెళ్ళారు. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్కు వచ్చిన సత్రం వల్ల గతంలో అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అంటే ఎవరిని కాడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఇప్పుడు స్కోప్ ఏం లేదు కాబట్టి ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళందరినీ కలవడం అనేది బీజేపీ తన ఛాయిస్ కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తా ఉందా రాజకీయాల్లో? అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి కలవడం ద్వారా ఒక సిగ్నల్ ఆ పార్టీ శ్రేణిలో కొంచెం నైరాశ్యం ఉంటుంది. ఇంకేముంది చంద్రబాబు గారు ఏం చెప్తే తింటాడు మా నాయకుడు అని, కానీ ప్రధానమంత్రి గారు మళ్ళీ మా నాయకుడికి ప్రయారిటీ ఉంది అనే ఒక సిగ్నల్. కాబట్టి మోడీ గారి పర్యటన వాళ్ళ పార్టీని ఒక పాజిటివ్ సిగ్నల్ గానే చూడాలి హైదరాబాద్ పర్యటన. అంటే అదే అంతేనా, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పటిష్టం కావడానికి ఇప్పుడిప్పుడే పార్టీ ఎదుగుతున్నటువంటి పరిస్థితి బీజేపీ తెలంగాణలో. సో అటువంటిప్పుడు బీజేపీ మరింతగా బలపడాలి అంటే ఇక్కడ ఎలాగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ నేరుగా పోటీ చేసే పరిస్థితి లేదు. సో కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కాబట్టి ఈ రెండు పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఎన్నాళ్ళు తెలంగాణలో ఉందో దీన్ని తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ
అగ్రనేత ప్రధాని మోదీ కలిశారని చెప్పుకోవచ్చా? అంటే అది కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పార్టీగా జనసేన చేసేది ఏమి లేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు అదనంగా. కాంగ్రెస్ అవును, రేవంత్ రెడ్డి ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం గారిని ఓట్ బ్యాంక్ ఆయన చీల్చేశాడు. ఆయన దాన్ని తిరిగి దాదాపు హోల్సేల్ గానే పడ్డాయి. అవును తిరిగి రాబట్టుకున్న చేర్చుకోవడం ప్రయత్నమా అని వెనక్కి. అది కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిజానికి నైతికంగా చూసినప్పుడు తెలుగుదేశం ఎవరితో ఉంది? బీజేపీతో ఉంది. వాళ్ళకి రావాల అవును. లాభం ఏంటో. కానీ అంతే రెండు కదా. కారణాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కానీ బీజేపీ తెలుగుదేశం ఎంత కలుసున్నా ఒక రాజకీయ అవసరం కోసం తప్ప ఒక భావ సారూప్యత కనపడదు. అంటే ఒకరినొకరి నమ్మకంతో కాకుండా ఒకరికొకరు అవసరంతో కలిసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అవసరమైన తర్వాత అయిపోయిన తర్వాత ఇద్దరు అనుమానిస్తుంటారు. వాళ్ళు నీళ్ళు అనుమానిస్తుంటారు, వాళ్ళ పైకి మాత్రం పొగుడుకుంటా ఉంటారు. అందువల్ల శ్రేణులు ఎక్కడ కూడా కలవట్లేదు. కింద పైకి అవసరం కోసం పొత్తు పెట్టినారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాగా ఓన్ చేసుకుంటాడు. అంటే తెలుగుదేశాన్ని కాదు, తెలుగుదేశం ఓటర్స్ ని. ఇక్కడ తెలుగుదేశం ఓటర్లు రేవంత్ రెడ్డి నమ్మినట్టుగా బీజేపీ నమ్మరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన ఓట్లు ఆయన పడతాయి. బీజేపీకి రావాల్సిన ఓట్లు కూడా ఆయనకే పడింది అనుకోండి, ఇంకా పొత్తుకు లాభం ఉంది. అందువల్ల ఈ పర్యటనలో ఇట్లాంటి సహృద వాతావరణం వచ్చింది అనుకోండి, వాళ్ళ శ్రేణులు కూడా మోడీ గారు మా నాయకుడు మంచి ప్రయారిటీ ఇచ్చారు అని తెలుగుదేశం శ్రేణులు కూడా అనుకునేదానికి అవకాశం, చంద్రబాబు గారు ప్రచారం చేస్తే ఎంతో కొంత ప్రయోజనం. ఇది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఇది కూడా ఒక సిగ్నల్ గానే మనం చూడాలి. ఇక జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే వైఖరి చూడాలంటారు. ఎందుకంటే జనసేన కూడా ఇక్కడ నేరుగా పోటీ చేసే పరిస్థితి లేదు. అతనికి కూడా సినిమా పరంగా ఎంతో కొంత అభిమానులు ఇక్కడ ఉండనే ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ రెండు ఉంటాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత ఆకర్షించడం ఉండవాళ్ళని, రెండోది పవన్ కళ్యాణ్ కొంచెం బలపరద్దామనే సిగ్నల్ గాని ఇచ్చినట్టు అవుతుంది కదా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి ఆరోగ్యం అంతా అయిపోయింది, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. రాకూడదన్న కానీ మామూలు ఇట్లాంటి వాటి పెద్ద రారు, ఫోన్లో పరామర్శిస్తూ ఉంటారు. అలాంటిది రావడం ద్వారా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడం అంటే బహుశా ఆయన నాకు తెలిసి స్వాగతం తీసుకెళ్ళాలనుకుంటాను కదా బయట నుంచి ప్రధానమంత్రి. దాదాపు ఆయన కోలుకున్నారు, వెల్కమ్ చేసి తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కాలంలో కొంత వీక్ అయ్యాడు పొలిటికల్ గా. వీక్ మీన్స్ ఆయనకి చంద్రబాబు గారు 15 అనడం తప్ప ఇంకా ప్రత్యేకించి మన నాయకుడు ఏం చేయడు, ఎవరైనా కార్యకర్తలు క్వశ్చన్ చేస్తే తీసేస్తున్నాడు, ఇంకేంటి అని కొంత నైరాశ్యం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి కలవడం ఏదో వ్యూహం ఉంటుంది బీజేపీకి, మన నాయకుడికి వెనకాల బీజేపీ ఉంది అందరూ జనసేన కూడా పటిష్టం చేయడం. కాబట్టి ఆ బహుముఖ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇక నిన్న జరిగినటువంటి ప్రధాని సమావేశంలో, ముఖ్యంగా గచ్చిబౌలిలో జరిగినటువంటి హెచ్ఐసిసి సమావేశంలో ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి సమక్షంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి వాటాలు సక్రమంగా అందించాలి, తర్వాత ఈ అనుమతుల విషయంలో కొంచెం మొండి వైఖరి కాకుండా సానుకూల వైఖరి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసినప్పుడు మోదీ మాట్లాడుతూ మీరు చేరుకోవాల్సినటువంటి మీరు అనుకునే గోల్కి మీరు చేరుకోలేరు, అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాతో జత కట్టండి, మీరు మాతో జత కడితే మీరు చేరుకోవాల్సిన చోటికి చేరతారు. ఇది మోదీ హిందీలో చెప్పినటువంటి మాటల సారాంశం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రాజకీయ పరమైనటువంటి ఆహ్వానమా లేదా యథాలాపంగా ఆయన చేసింది అని అయితే నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో కూడా మోదీ వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చారు, కానీ ఈ రకమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించలేదు. మోదీ చెప్పడము, దానికి రేవంత్ రెడ్డి కూడా ముసిముసి నవ్వుకోవడము, ఆ ఇద్దరి యాటిట్యూడ్ కానీ హావభావాలు కానీ కాస్త ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్నట్టుగానే సంకేతాలు వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. రెహమాన్ గారు బేసిక్ గా రాష్ట్రాల్లో వైరి పక్షాలు ఉన్నప్పుడు అసలు మీటింగ్లు పోరు, గోలగోలగా ఉంటుంది, పోరు. అవును, అలాంటిది ఇద్దరు కలిసి ఒక చోట కొనడం, మాట్లాడుకోవడం, మనసు అనేది మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. అట్లాంటి వాతావరణం ఉండాలి, అంతవరకు అభినందించాలి ఇద్దరిని. కాకపోతే రాజకీయాలు రేవంత్ రెడ్డి మాట్లాడద్దు అన్నాడు, నేను కూడా మాట్లాడను అనేసి మొత్తం రాజకీయం మాట్లాడాడు. అవును, అదే కదా, అది తమాషా. రేవంత్ రెడ్డి కూడా రాజకీయాలు వద్దంటే రాజకీయాలు మాట్లాడాడు. అదేంటంటే గుజరాత్ తో పోల్చుకొని తక్కువ నిధులు వస్తున్నాయని ఒక సిగ్నల్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఇద్దరికి ఒక పంచాయతీ ఉంది, బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ పంచాయతీ ఉంది. తెలుగుదేశం కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది అంటుంది. బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒకటైపోయింది. బీఆర్ఎస్ ఏమంటుంది, మీరిద్దరు ఒకటైపోయారు అంటున్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని కూర్చొని ఇట్లాంటి విమర్శలు రాకపోతే బీఆర్ఎస్ ఫుల్సా కలిపేశారని అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా గుజరాత్ ని ప్రస్తావించాడు.
దానికి నరేంద్ర మోడీ గారు కూడా చాలా ధీటుగా గుజరాత్ తో పోల్చుకుంటే ఇంకా మీకు బెటర్ గా ఇచ్చామని చెప్పాడు. అవును. ఇంకా అంటూ మీరు ఎక్కడ చేరుకోవాలో ఆడ చేరుకోలేరంటే మీ అభివృద్ధిలో మాతో ఉంటే బాగుంటుందన్న అర్థం వచ్చేలా చెప్పాడు. కానీ అది ఉండదు రాజకీయాలు ఎప్పుడు కూడా. బహుశా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్తుంటాడు, నేను పుట్టింది బీజేపీలో, పెరిగింది తెలుగుదేశంలో, సంసారం చేస్తున్నది కాంగ్రెస్ లో అంటాడు. అవును. ఈ మూడు అంటే ఆయన ఆ రోజు ముఖ్యమంత్రికి ఎన్నికైనప్పుడు ఇది బాగుంటుంది వినడానికి, అది రాను రాను పోతే దేనికి వరగాకుండా పోతారు. ఎందుకంటే పుట్టినోడు పెంచినోడు ఎవరు నమ్మరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మా ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటన ద్వారా ఏదో సంథింగ్ వీళ్ళతో సన్నిహితంగా ఉన్నాడనే మెసేజ్ అయితే తెలిపింది. వారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, మోడీ గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కొంత టచ్ లో అన్నాం కానీ వాళ్ళతో బాగున్నాడు. ఈ నాయకత్వంతో ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి కదా, ఉన్నాయని అప్పుడప్పుడు కొంచెం దీన్ని తట్టుకోవడం కోసం మోడీని తిడతా ఉంటాడు. నిన్న సభలో తిట్టడానికి అవకాశం లేదు ప్రధానమంత్రి కాబట్టి ప్రోటోకాల్ రీత్యా. ఏదైనప్పటికి కూడా రేవంత్ రెడ్డికి నిన్న సభ పొలిటికల్ గా కొంత ఇబ్బందికరం మైనస్సే. ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రిగా. ఎందుకంటే నువ్వు చేరుకోవాల్సిన చోట చేరుకోలేవు అనడం ద్వారా ఎక్కడ చేరుకోవాలి? ఒకవేళ టెక్నికల్ గా మాట్లాడదాం, మీరు మా కేంద్రంతో బాగుంటే, గొడవ పెట్టుకోకుండా బాగుంటే ఇంకొన్ని వస్తాయన్నాడు. ముందేమన్నారు, గుజరాత్ కన్నా మీకే బాగా ఇస్తున్నాం అంటాడు. బాగా ఇచ్చేసిన తర్వాత ఇంకా చేరుకోవాల్సిన చోట చేరుకునేది ఏముంది? అదే కదా, అందుకే డౌట్ వచ్చింది. లాగంటే మాతో బాగుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఉంటుంది. అందుకే ఇది రాజకీయ పరమైనటువంటి కారణాలుగానే చూడాల్సి వస్తుంది. చూడాలి, ఎందుకంటే బాగిస్తున్నామని చెప్పారు, కొంత లోపాలు ఉన్నాయి, మీరు బాగుంటే ఇంకా బాగిస్తామని ఉంటే ఒక రకంగా ఉంటుంది. మేము గుజరాత్ కన్నా బాగిచ్చాం, గుజరాత్ నమూనాను కానీ చూస్తే ఇంకా మీకు తగ్గాలి అంటే మీకు ఇవ్వాల్సిన ఎక్కువ ఇచ్చినామని చెప్పినాడు. ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంకా చేరుకునేది ఏముంది? చేరుకోవాల్సింది ఏంటంటే పుట్టిన కాడ చేరుకోవాలన్నా. ఆయన పుట్టిల్లు బీజేపీ అంటాడు కదా, పుట్టింది బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీలో పనిచేశాను అంటాడు. ఇక్కడ తమాషా అంటే రెహమాన్ గారు, నేను ఎస్ఎఫ్ఐ లో పనిచేశాను. ఈ దేశంలో ఉన్న వాళ్ళ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏబీపీలో పనిచేయడం అనేది సాధారణ విషయం. వీళ్ళెవరూ తర్వాత కొనసాగరా రాజకీయాలు. దీంట్లో 10% కూడా వాళ్ళ మాతృకలో పోరు, 90% ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏబీపీలో ఉన్నంత మాత్రం బీజేపీ ఉన్నట్టు కాదు కదా. ఒక సిగ్నల్ ఇచ్చాడు ఆయన, నేను బీజేపీ కూడా బాగున్నానని. ఆ రోజు బాగునింది, కానీ ఇంక రాని సమస్య అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఇప్పుడు రేపు బీఆర్ఎస్ అడుగుతుంది కదా, మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు బయటపడ్డారా అంటుంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక ఆయుధం దొరికినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆయుధం దొరికినట్టు ఉంది. చేరుకోవాల్సిన చోటు ఎక్కడికే చెప్పి అంటారు. అవును, ఆయన అన్నాడు, నువ్వు నవ్వినావు, ఆయననే చెప్పాలి, మీరైనా చెప్పాలి, యాడికి చేరుకోవాలి, బీజేపీలో చేరుకోవాలనా అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అందరితో బాగుందాం, అందరూ ఓట్లు లాక్కుందాం అని ఈ యావలో పడిపోయి అందరిని బాగొట్టుకుంటాడా? ఇట్లుంటాయి ఒక్కోసారి. మనకి గౌరవం తీసుకోకుండా ఏరే దాని మీద లొడబెట్టామనుకో మొత్తం సమస్య వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కు ఒక ఆయుధం వచ్చింది. కొత్త చర్చకు చేరుకోవడం ఎక్కడికి? అల్టిమేట్ గా బీజేపీలోక, లేకపోతే ఇంకేమన్నా ఆయన చేరుకోవడానికి అర్థం కాదు. బీజేపీలోకి వెళ్ళడు, బట్ తెలంగాణలో కొంత చర్చనీయాంశం అయ్యి కాంగ్రెస్ శ్రేణులకు ఒక అనుమానం, ఈయన ఏదో టచ్ లో ఉన్నాడు అనే దానికి మాత్రం ఇది కారణమైంది. అదే ఇప్పటికే కాంగ్రెస్ లో ఆయనకి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు అప్పుడప్పుడు బాహటంగా వాదన వినిపిస్తూనే ఉన్నారు, వాయిస్ వినిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి పట్ల ఒక అపనమ్మకం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు కదా? అపనమ్మకం, అభద్రతాభావం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి మైనస్ లో ప్లస్ ఏంటంటే సాధారణ మెజార్టీ ఉంది కాంగ్రెస్, ప్రయోగాలు చేయలేదు. 10 మంది లాగాయంటే మొత్తం పడిపోతుంది. ఇది ఒక ఇబ్బంది ఉంది కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డికి ఇది ఒక అసట్టు. మామూలుగా సాధారణ మెజారిటీ ఉన్నది ఇబ్బందే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి దాంట్లో వచ్చి సానుకూలత ఏంటంటే సాహసం చేసి ఇంకోని పెడదాం అంటే 10 మంది వచ్చి ఇంకో ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ఇట్లాంటి ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. కానీ కాంగ్రెస్ లో చిన్న అనుమానాన్ని ఎప్పటి నుంచో ఉంది, దాని ఇప్పుడు బీజం పెద్దదయ్యే అవకాశం ఉంటుంది అయితే కనిపిస్తుంది. అంటే బీజం అనుమానం ఏదో ఉంది, ఈయనేదో ఢిల్లీ వాళ్ళతో బాగా మాట్లాడుకుంటున్నాడు, ఇంత కుసి ప్రశ్నలు ఏంది అనే చర్చ అయితే కాంగ్రెస్ అధిష్టాన వర్గంలోకి కొంత నెగిటివ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో వ్యతిరేకించడానికి ఇది ఒక బలమైన ఆయుధం. అంటే ఇక్కడ నువ్వు ఎందుకంటే ఇట్లా చేస్తున్నావు, వ్యతిరేకిస్తున్నావు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడానికి కారణం కూడా బహుశా హేమంత్ బిశ్వాస్ నాయకత్వమే అని అనుకోవచ్చు. అంతకుముందు అంతా కాంగ్రెసే ఇక్కడ. ఆ తర్వాత ఇటీవల ఇక్కడ పశ్చిమ బెంగాల్.
సువేందు అధికారి. మమతా బెనర్జీకి స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్నటువంటి రాష్ట్రం, బీజేపీ ఎప్పటి నుంచో పాగా కోరుకున్నటువంటి రాష్ట్రం. మొత్తానికి సువేందు అధికారిని గత ఎన్నికల్లో తమ వైపు లాక్కొని ఇప్పుడు ఏకంగా అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ తెలంగాణ పరిణామం, ముఖ్యంగా రేవంత్ రెడ్డితో మోదీ వ్యవహారాన్ని ఎలా చూడాలి? అంటే ఎన్నికల తర్వాత ఈ పరిణామం జరగచ్చు, జరిగితే. కానీ ఎన్నికలకు ముందు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఇప్పుడు బీజేపీ పోతే ఏమవుతుంది, ముఖ్యమంత్రి కదా కొనసాగుతాడు. అది కూడా గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉన్నది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. అంటే ఆ ప్రయోగం నెరవేరకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డికి అసౌకర్యం అయితే వస్తుంది. పైపిచ్చు బీజేపీ ఎదిగినంత ఎక్కడో ఇతర పార్టీ నుంచి వచ్చిన చోటే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాదు కానీ కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన మమతా బెనర్జీ అయింది. కాంగ్రెస్ బయట వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, కాంగ్రెస్ 2 రోజులు సక్సెస్ కాల. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పోవాల్సిన పరిస్థితి కూడా రాదు. ఎందుకంటే ఈయన పరిస్థితిని మార్చేవాడు కాదు. కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఈ జర్క్ అనేది కాంగ్రెస్ పార్టీలో తిట్టుకోవడానికి పనికి వస్తుంది కదా. బీజేపీ అది కూడా లాభం లేదు, ఆయన రాకపోయినా ఆ పార్టీ అనక్యత కూడా బీజేపీకి లాభం. ఇక ఆంధ్ర పరిస్థితి చూస్తే ఇద్దరు నాయకులు ఏ ఇద్దరు నాయకుల ఇంటికి ఇళ్ళకైతే వెళ్ళి మోదీ ఆ ఇళ్ళకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలుసుకున్నారో, ఆ ఇద్దరు నాయకులు ఆంధ్రాలో ఉండకుండా ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను మోదీ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ మాత్రం తరచూ బెంగళూరు అంటూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు నాయకులు మాత్రం వీకెండ్ అయితే చాలా హైదరాబాద్ వచ్చేస్తుంటారు. వీకెండ్ అయినా సరే, లేకపోతే అక్కడ అసెంబ్లీ సెక్రటేరియట్ వంటి కార్యకలాపాలు లేకపోయినా సరే హైదరాబాద్ లోనే ఉంటుంటారు. ఆఖరికి హైదరాబాద్ టు అమరావతి షటిల్ సర్వీస్ కూడా హెలికాప్టర్ మీద చేసే పరిస్థితి. రెహమాన్ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ అవతలే గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం రోజుల్లో. ఆ తర్వాత లోకేష్ గారు కూడా ఎక్కువ సమయం కడుపుతున్నట్టున్నాడు. చంద్రబాబు గారు మాక్సిమం అమరావతిలో ఉంటున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ వీకెండ్ అయితే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఉండి కూడా తమ పనులు చేయొచ్చు, కానీ ఎందుకు వీళ్ళు ప్రశ్నలకు గురవుతారంటే, మీరు ఎక్కువ హైదరాబాద్ లో ఉండి జగన్ విమర్శిస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే వీళ్ళు ఎందుకు ప్రశ్నలకు గురవుతారంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ లెక్కన తీసుకోండి, 2014 నుంచి 19, 19 నుంచి 24, 14 నుంచి 19 వరకు రాజధాని సెట్లు హైదరాబాద్ అన్ని ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. 19 నుంచి 24 వరకు చంద్రబాబు గారు అపోజిషన్ లీడరు, జగన్మోహన్ రెడ్డి గారు పొజిషన్ లీడర్, ముఖ్యమంత్రి. జగన్ గారు అమరావతిలో ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని రోజులు ఉన్నాడు? వారానికి. నాకు తెలిసి హైదరాబాద్కి ఎప్పుడంటే ఒకసారి కేసీఆర్ గారిని అధికారం కలవడానికి, ఢిల్లీకి ఒకసారి ప్రభుత్వం కలవడానికి, సంవత్సరానికి ఒకసారి కూతుర్ని ఇంగ్లాండ్ లో కలవడానికి తప్ప అమరావతి దాటడు. బెంగళూరు ప్యాలెస్ పోయినట్టుగా లేడు, 5 ఏళ్ళలో ఒకసారి 2 సార్లు పోయినట్టున్నాడు. అంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానికి వ్యతిరేకం జగన్ అనే ప్రచారంలో ఉన్నా కూడా ఆయన అమరావతి కేంద్రంగానే పరిపాలనలో ఉన్నాడు. అన్నిటికన్నా మించి వారి కుటుంబ సభ్యులు శ్రీమతి భారతి గారు కూడా అమరావతిలోనే ఉన్నారు. ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం, వారి బిజినెస్ సంబంధించి అన్ని మాట్లాడుకుంటా. అంటే తను సతీమణి అమరావతి కేంద్రంగానే పరిపాలన చేశారు. అంటే వారు తాడేపల్లి అనుకోండి. చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ జూమ్ కాల్ ఇవే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు సీన్ కట్ చేద్దాం. మళ్ళీ 24లో జగన్ గారు ఓడిపోయినారు. ఇప్పుడు రివర్స్ అయింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాడు, జగన్ గారు ప్రతిపక్షం. ఇప్పుడు పోల్చుదాం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నాడు అమరావతిలో, చంద్రబాబు గారు 24 నుంచి ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నాడు. పోలిస్తే ఖచ్చితంగా జగన్ ది బెస్ట్ గా ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉన్నాడు 19 నుంచి 24 వరకు, ఇప్పుడు జగన్ ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకన్నా బెటర్ గానే ఉన్నాడు. కాబట్టి బెంగళూరుకి పోయి వస్తున్నాడు అంటే, బెంగళూరు నిజానికి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉండాల్సినంత అవసరం లేదు కదా, ఆయన పార్టీ శ్రేణులు కలిపితే చాలు కదా. కాబట్టి తక్కువ ఉండడానికి అవకాశం ఉన్నేమో ఎక్కువ ఉంటున్నాడు, ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఉండడాన్ని నేను తప్పట్ను, హైదరాబాద్ లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, రావచ్చు పోవచ్చు, దాన్ని నేను తప్పట్ను. కానీ ప్రజలకి మన రాష్ట్ర అవతలు ఉండారు అనే మెసేజ్ మంచిది కాదు, అది వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ పక్కగా ఉండే వాళ్ళనేమో ఎటకారం చేస్తున్నారు. ఆ జగన్ గారి ఎటకారం వల్ల వీళ్ళు ఇప్పుడు ప్రశ్నలకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇక లండన్ పర్యటన ముగించుకుని ఇండియా చేరుకున్నారు వైఎస్ జగన్. సో చాలా రోజుల నుంచి ఒకటే మాట వినిపిస్తుంది, లండన్ నుంచి జగన్ వచ్చిన తర్వాత ఏదైతే జగన్ 2.0 అనేది త్వరలో చూస్తారంటున్నారో, సో అందులో భాగంగా కాస్త పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మార్పు చేర్పులు ఈసారి ఇప్పుడు జగన్
వచ్చి ఇండియాకి వచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా ఉంటాయనే ఒక వాదన వినిపిస్తుంది. జగన్ గారు ఎప్పుడు కూడా న్యూగా ఆలోచిస్తుంటారు. జగన్ గారి డెసిషన్స్ అన్ని కూడా అంతర్గతంగా జరుగుతుంటాయి. మనకు బయట వచ్చిన తర్వాత చేసినట్టుగా అర్థం అవుతుంది. నిజంగా జగన్ గారు చేయబోయేది ముందే చెప్పడు. ఒక పాదయాత్ర ఏదో ముందే చెప్పేసినాడు కానీ మిగతా ఏం చెప్పడు. ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అది బ్లాస్ట్ అయిన తర్వాత సంచలన వార్తగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఉంటుంది పార్టీ ఆర్గనైజేషన్ పైన. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనమే, పార్టీ ఆర్గనైజేషన్ బాగాలేదు. మనుషులు ఉన్నారు, కేడర్ ఉంది, ఒక చట్టం సరిగ్గా లేదు. దాని పట్ల సీరియస్ గా ఉన్నాడు. అది డిజిటలైజ్ చేయడం కానీ, పార్టీకి కమిటీలు వేయడం కానీ, నియోజకవర్గాలు వేయడం, కమిటీలు, పదవులు అన్ని చేసుకుంటూ పటిష్టం ఎందుకు చేస్తున్నాడంటే పార్టీని పటిష్టం పూర్తయిన తర్వాత పాదయాత్రకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి ఒక బూస్టప్ ఏముంటుంది, కుటుంబ సమేతంగా పిల్లలతో గడిపి వచ్చినాడు. సహజంగా మోటివేషన్ ఉంటుంది. ఎంత పొలిటీషియన్ అయినా పిల్లలతో గడపడం, కట్టుముందు ఉండడం, ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకు రావడం. రెండోది ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతుంది. ఈసారి జూన్ వచ్చిందంటే ఎలక్షన్ రిజల్ట్స్ 2 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి పరిపక్వత వచ్చేసినట్టే. కాబట్టి ప్రభుత్వం కూడా సీరియస్ గా వైఫల్యాలు అన్ని బయటకు వచ్చేస్తాయి. కాబట్టి జగన్ గారు మరింత ఫెరోసస్ గా వెళ్తాడు. ఇంకో 1 year లో పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు, అదేవిధంగా పార్టీ యాక్టివేట్ చేయడం, రెండు ఇంగ్లాండ్ పర్యటన తర్వాత వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరింత పెంచే అవకాశాలు ఉంటాయి.